ఆంధ్రప్రదేశ్ కురుపాం నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ కురుపాం నియోజకవర్గం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ శ్రేయోభిలాషులు విజయనగరం జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు మరియు సిరి సహస్ర. ఆ బీజేపీ ఎంపీ దశమారిందా? అదృష్టం కలిసి వస్తుందా? మరోసారి జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారా? రాజ్యసభ పదవి ఖాయమా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కదా? లెటస్ వాచ్ ది స్టోరీ. జీవీఎల్ నరసింహారావు తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరిది. ఏపీ నుంచి అనూహ్యంగా ఎదిగిన బీజేపీ నేత. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బాధ్యుడిగా వ్యవహరించారు. బీజేపీ గెలుపులో కీలక భాగస్వామ్యమయ్యారు. అందుకే బీజేపీ హైకమాండ్ ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. అయితే ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యే వరకు పెద్దగా పేరు ప్రాచుర్యంలో లేదు. 2014 నుంచి 2024 వరకు ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. అయితే వివిధ కారణాలతో 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఏపీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆయన కల నెరవేరలేదు. విశాఖపై గట్టి ఫోకస్. ఉత్తరాది రాష్ట్రాల నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు జీవీఎల్ నరసింహం. కానీ సొంత రాష్ట్రం నుంచి లోక్సభకు ఎన్నిక కావాలన్నది ఆయన లక్ష్యం. అందుకే విశాఖ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అందుకు సన్నాహాలు కూడా చేసుకున్నారు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి విశాఖ పార్లమెంట్ స్థానం సేఫ్ జోన్. ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా నివసిస్తారు. ఈ ఆలోచనతోనే ముందుగా సన్నాహాలు ప్రారంభించుకున్నారు జీవీఎల్. 2019 నుంచి 2024 మధ్య విశాఖ ప్రజలకు నిత్యం అందుబాటులోకి వచ్చారు. ఏటా సంక్రాంతి సంబరాలు జరపడం, బీజేపీ పెద్దలను పిలవడం ఆనవాయితీ చేసుకున్నారు. ఈ ఏడాది కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబులను పిలిచి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఛాన్స్. అయితే మరోసారి జీవీఎల్ నరసింహంకు రాజ్యసభ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో 70కు పైగా రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. మన రాష్ట్రానికి సంబంధించి 4 ఖాళీ కానున్నాయి. బీజేపీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంలో రాజ్యసభకు ఎంపిక కావాలని జీవీఎల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ విషయంలో జీవీఎల్ చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. దాని ప్రభావం 2024 ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కలేదని ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు సైతం ఆయన విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయకపోయినా ఉత్తరాది రాష్ట్రాల నుంచి జీవీఎల్ ఎంపిక ఖాయమని ప్రచారం నడుస్తోంది. దీంతో ఈ సీనియర్ నేత మరోసారి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.